గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. నేను స్వతంత్రుణ్ణి, నేను దేనికి దాసుడను కాను అని చెప్పి ఈ యొక్క స్వతంత్రాన్ని మీరు మీ దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఇష్టానుసారంగా పాపము చేయడానికి మీ స్వతంత్రం ఉపయోగించుకుంటున్నారా? అలా చేయొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. మనందరము కూడా పాపానికి బానిసలమైపోతే మన పాప బానిసత్వం నుండి యేసే మనల్ని విడుదల చేశాడు. యేసు ప్రభు అన్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడే. ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ ఆన్సర్ ఏంటి చెప్పండి. బానిసత్వంలో స్వతంత్రం కలిగి ఉండటం బెటరా, స్వతంత్రములో బానిసత్వం కలిగి ఉండటం బెటరా? చెప్పండి. ఒకసారి మిమ్మల్ని మీరు యోచించుకోండి, ఆలోచన చేసుకోండి. బానిసత్వంలో స్వతంత్రం కలిగి ఉండడం బెటరా, స్వతంత్రంలో బానిసత్వం కలిగి ఉండడం బెటరా? యేసయ్య మనల్ని బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చి స్వతంత్రులుగా చేసి స్వతంత్రులుగా విడిచిపెట్టలేదు, మనలను దేవునికి బానిసలుగా చేశాడు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు. దేవుడు మిమ్మలను యేసుక్రీస్తు ప్రభు కుమారునిగా వచ్చి పాప బానిసత్వంలో నుండి మిమ్మల్ని బానిసత్వంలో నుండి స్వతంత్రులుగా చేస్తున్నాడు కనుక మీరు స్వతంత్రులే అని వాక్యం చెప్తుంది నీతో నాతో. మనం అందరం కూడా ఒక్కొక్క ఎడిక్షన్కి, రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోతున్న మన జీవితాల్ని దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా బయటికి నడిపించి స్వతంత్రులుగా చేస్తే ఆ యొక్క స్వతంత్రం మరలా మనల్ని బానిసత్వంలో నడిపించుకుని ఉండాలంటే ఇమ్మీడియట్గా ఏ పాప బానిసత్వం నుంచి బయటకు వచ్చామో, ఆ బానిసత్వపు కాడి నుంచి బయటకు వచ్చామో వెంటనే మన మీదకు ఇంకో కాడి వచ్చేయాలి. అది దేవుని కాడి. దేవునికి బానిసలం అవ్వాలి, దేవునికి దాసులం అవ్వాలి. అందుకనే యేసు ప్రభు అంటారు, సమస్త భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి అంటాడు. మీ మీద ఉన్న కాడులు ఎంత బరువైనప్పటికీ రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. ఎలా విశ్రాంతి ఇస్తాను తెలుసా? మీ కాడి తీసి నా కాడి పెడతా. చూద్దామా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మీ కాడులు రకరకాల భారమైన కాడులు, పాపకాడులు, బానిసత్వపు రకరకాల లోకానుసారమైన కాడులతో ఉన్నవారులారా నా ఎద్దుకు రండి. నా కాడి మీ మీద పెట్టినప్పుడు మిమ్మలను సమస్త బానిసత్వపు పాపపు కాడులను తొలగించి నా కాడి మీ మీద పెట్టినప్పుడు మీరు నాకు బానిసలు అవుతారు, ఈ లోకం విషయంలో స్వతంత్రులు అవుతారు. లేదు, దేవుని యొక్క బానిసత్వం నాకు వద్దు, దేవుని నుండి నాకు స్వతంత్రం కావాలి అనుకుని బయటకు వచ్చేమా, దేవుని కాడి నుండి ఈ లోక ప్రతి వ్యసనానికి బానిసలం అయిపోతాం. టీవీ చూడకుండా ఉండలేం, సెల్ ఫోన్ చూడకుండా ఉండలేం, మందు తాగకుండా ఉండలేం, పలానా అపవిత్రమైనటువంటి సుఖాన్ని అనుభవించకుండా ఉండలేం. అన్నీ బానిసత్వమే. దేవునికి బానిసలుగా, దేవునికి దాసుడుగా, దాసురాలుగా ఉంటే ప్రతి బానిసత్వంలో నుండి దేవుడు విడుదల చేస్తాడు. కాబట్టి ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవునికి బానిసలై ఉండి ఈ లోక స్వతంత్రాన్ని మనం అనుభవించగలం. నీకు బానిసత్వంలో స్వతంత్రం కావాలా, స్వతంత్రంలో బానిసత్వం కావాలంటే మనకు కావాల్సింది ఏంటండి? బానిసత్వంలో స్వతంత్రమే కావాలా. స్వతంత్రుణ్ణని చెప్పుకుని అన్నిటికీ బానిసైపోయి ఇదేం బ్రతుకు. నాకు అది చేసే అధికారం ఉంది, నాకు 18 సంవత్సరాలు దాటాయి, నాకు 20 సంవత్సరాలు దాటాయి, నేను ఈ తప్పు చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, అన్నీ చేసే అధికారం ఉంది. పాపం ఏం చేస్తుంది అంటే ముందు రుచి చూపిస్తుంది. రుచి చూపించిన తర్వాత మనం బానిసలను చేస్తుంది.
దేవుడు మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే వాటన్నిటినీ తొలగించి రా నాకు బానిసగా ఉండు. నాకు బానిసగా ఉండడం అంటే నువ్వు నా దగ్గర వెట్టి సాకిరీ చేయడం కాదు. నా మాటకు లోబడి చాలు. నేను ఈ లోకంలో తలగానే చేస్తాను గానీ తోకగా చేయనన్నాడు. పైవానిగానే చేస్తాను గానీ కిందవానిగా చేయనన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి విధేయత కలిగిన దాసునిగా దాసురాండ్రుగా ఆయన వాక్యానికి లోబడి మనం జీవిద్దాం. ప్రభు యొక్క రాజ్య కాడిని మనం భుజాల మీద పెట్టుకుందాం. ఈ లోక కాడిలని విరిగిపోటుబడి దేవుని కాడిలో దేవుని యొక్క శాంతి, సమాధానము, సమృద్ధి, సంతోషము, సంతృప్తితో దేవుడు మన జీవితాలను దీవిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలయ్యా. స్వతంత్రులుగా ఉండి అనేకులకు బానిసలం అయిపోయే కంటే నీకే బానిసలుగా ఉండి లోకంలో స్వతంత్రులుగా జయ జీవితాన్ని జీవించే భాగ్యం మా అందరికీ నువ్వు దయచేయమని నీ పరిశుద్ధాత్మకే మమ్మల్ని అప్పగించుకొనుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను అభిషేకించి ఏలి పాలించి దీవించును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.